ప్రపంచంలో అనేక రకాల పాలనా వ్యవస్థల్లో బాగా ఆమోదం పొందింది. కొంచెం వాస్తవికంగా ప్రజలకు దగ్గరగా ప్రజా ప్రయోజనాలు పరిరక్షించే విధంగా ఉండే పాలనా పద్ధతి ప్రజాస్వామ్యం. భూగోళం అంతటా కూడా ఆమోదం పొందిన పాలనా విధానం. దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ ఆ లోపాలను కూడా సరిదిద్ది ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగకరంగా ఉంచాలి అని అంటే ప్రారంభం నుంచి, అంటే వేదిక బేస్ నుంచి దాన్ని పటిష్టంగా ఉంచుకుంటేనే ప్రజాస్వామ్యం మంచి ఫలితాలు ఇస్తుంది. అలా చేయాలి అంటే దానికి మూల సూత్రం ఓటు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైంది. అంటే వచ్చే 5 ఏళ్ళు ఎంతకాలం నిర్దేశిస్తే అంతకాలం మనం పరిపాలించే పాలకులని నిర్ణయించే అధికారం ప్రజలకు కట్టబెట్టేది ఓటే. ఓటు ద్వారానే మనకు కావలసిన పాలకుల్ని, మన ప్రయోజనాలు నెరవేర్చే వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పాలకులను ఎంపిక చేసుకోవడానికి ఒక గొప్ప అస్త్రం, ఆయుధం ఓటు. అది ప్రజల చేతిలో ఉంది. దాన్ని వంచే ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉంటుంది పాలనా వ్యవస్థల వైపు నుంచి, రాజకీయ పార్టీల వైపు నుంచి. ఎందుకనంటే దాని ద్వారా మనని, మన భవిష్యత్తుని, మన హక్కుల్ని, మన ప్రజాస్వామ్యాన్ని స్థూలంగా చెరబట్టడానికి రాజకీయ వ్యవస్థ రాజకీయాలని మార్చింది. పద్ధతి మార్చి పెట్టుబడి, వ్యవహార దక్షత, లాభాలు ఆర్జించడం, అంటే ఇన్వెస్ట్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ ప్రాఫిట్ మేకింగ్. దీనికి కొనడము, ప్రలోభ పెట్టడము, మందుబారియడము, విచ్చలవిడిగా ఎన్నికల వ్యవస్థనే సర్వనాశనం చేస్తున్నారు. అంటే మనం అనుమతిస్తున్నాం మన ఓటుని వాళ్ళకి దారాదత్తం చేయడం ద్వారా డబ్బుకో, మత్తుకో, మందుకో, ఇతర ప్రయోజనాలకో, తాత్కాలికమైన ప్రయోజనాల కోసమో ఓటుని వాళ్ళకి తాకట్టు పెట్టడం వల్ల వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఇంత విధ్వంసం చేస్తున్నారు. చేయకూడదు అంటే ఆ అస్త్రం పౌరుల చేతిలోనే ఓటు రూపంలో ఉంది. కనుక ఆ ఓటుని జాగ్రత్తగా ఆలోచించి, ఈ మధ్య మీరు చూస్తున్నారు ఒక్కొక్క ఉప ఎలక్షన్లో కూడా ఎంత దారుణంగా డబ్బు పంపిణీ చేసినారు. ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. పక్షం రోజుల్లో మనం ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం. ఇవన్నీ నడవకూడదు. డబ్బు ఏమో వాళ్ళు శనక్కాయలు పండించి వాళ్ళ పంట పొలాల నుంచి తెస్తున్నది కాదు. కనుక డబ్బు పంపిణీ చేస్తున్న వాళ్ళ పట్ల దయ కానీ, సానుభూతి కానీ, ఉదార బుద్ధి కానీ ఉండాల్సిన అవసరం లేదు. మీ ఓటుని ఎట్లా నిర్ణయించాలి అని అంటే, మీ భవిష్యత్తుని ఎవరి చేతిలో పెడుతున్నారో, ఎవరు మీ భవిష్యత్తును తీర్చిదిద్దగలరో అట్లాంటి నాయకులని మీ ప్రతినిధులుగా ఎన్నుకోండి. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్టు అవుతుంది. కనుక ఓటే మీ ఆయుధం, అస్త్రం. మీ ప్రజాస్వామ్యంలో మీరు పరిపుష్టంగా జీవించడానికి మీకు ఊపిరి లాంటిది, ఆక్సిజన్ లాంటిది ఓటు. ఓటును దుర్వినియోగం చేయకండి, ఓటుని సద్వినియోగం చేయండి.